హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు చికెన్ పికల్ చేయమని, అందుకని చేస్తున్నాను. 2 కిలోల చికెన్ పికల్ చేస్తున్నానండి. ఇది ముందుగా 2 కిలోల చికెన్ని శుభ్రంగా మీడియం సైజు ముక్కలు కోసుకున్నాను అనమాట. బోన్లెస్ ఇది చూడండి, ఈ సైజులో చేసుకున్నాను. బోన్లెస్ ఇందులో ఒక ఉప్పు వేసి, కళ్ళు ఉప్పు వేసి శుభ్రంగా 5-6 నీళ్ళల్లో కడిగేసి తర్వాత ఇందులో కడాయిలో వేసుకున్నానండి. వేసుకొని ఇందులో 2 కిలోలు కాబట్టి దీంట్లో 2 కిలోలు నిండుకు వేయాలి. 2 కప్పులు కాబట్టి ఇది 1 కప్పు మాత్రం ఇందులో వేస్తున్నాను. పసుపు 3 స్పూన్లు వేసాను. పసుపు వేసి ఇందులో నీళ్ళంతా ముక్కల్లో ఉంటాయి కదా, చికెన్ ముక్కల్లో ఆ నీళ్ళంతా ఎగిరే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు లేకుండా 15 నిమిషాల వరకు మగ్గనిస్తాము. మగ్గనిస్తే చికెన్ ఉడుకుతుంది, అందులో నీళ్ళంతా పోయి నీచు వాసన పోతుందండి. ఇది మన నిలువ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఈ 3 నెలల వరకు నిలవ ఉంటుందండి. బయటనే, ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే 3 నెలల వరకు వాడుకోవచ్చు. ఇలా పసుపు వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఉడకనిచ్చేద్దాం. ఇందులో నీళ్ళంతా ఊరి అందులోనే ఉడికిపోతుంది అన్నమాట మాంసం. తర్వాత చూపిస్తాను నేను. చూడండి, ఇలా ఉడుకుతుంది అన్నమాట. బాగా ఉడికి ఇందులో నీళ్ళంతా ఆవిరైపోవాలన్నమాట. పూర్తిగా ఆరిపోయిన తర్వాత తీసి అప్పుడు వేయించాలి. ఈలోగా మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. మేము గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ నీళ్ళు వస్తుంది కదా, ఈ మాంసంలో ఉన్న నీళ్ళంతా, చికెన్లో ఉన్న నీళ్ళంతా ఆవిరైపోవాలి. ఈ నీళ్ళకే ఉడికిపోతుంది అనమాట బాగా. ఇది ఉడుకుతుంటుంది. ఈలోగా మనము మసాలాలు వేయించుకుంటాం. ఇంకోండి, ఇందులో ధనియాలు 1 స్పూను, 1 కప్ అన్నమాట. ఇది మెజర్మెంటు, ఇది 1/2 కప్ అండి. ఇది వేసుకుంటున్నాను. 2 కిలోలు కాబట్టి 2 వేసుకోవాలి. 1 కిలోకు 1 కప్పు చొప్పున అన్నమాట. అదే ఈ పెద్ద కప్ అయితే 1 కప్పు నిండుకు అయిపోతుందండి. అది 1/2 కప్ కాబట్టి 1/2 అవుతుంది. దూరంగా వేయించుకోవాలండి. మాడనివ్వకూడదు. మాడిస్తే మసాలా రుచి చేంజ్ అయిపోతుంది అనమాట. నా దగ్గర ఆల్రెడీ గరం మసాలా, అది లవంగం పొడి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం పొడి ఉందండి. ఇది గరం మసాలా పొడి, అందుకని నేను సపరేట్గా వేసుకోలేదు. మెంతులు మాత్రము వేసుకుంటాను కొద్దిగా. ఇది వేసింది జీలకర్ర పొడి కూడా ఉందండి నా దగ్గర. జీలకర్ర కూడా మొన్ననే తయారు చేసి పెట్టాను. జీలకర్ర పొడి కూడా ఉంది, అవన్నీ తర్వాత తీసుకుంటాను. ఇప్పుడు లేనిది ధనియాల పొడి ఉంది, కానీ ఫ్రెష్గా ఇప్పుడు గ్రౌండ్ చేస్తాను అన్నమాట. చేసి ఇందులో మెంతులు ఒక 2 స్పూన్లు అండి, 2 టీ స్పూన్లు అన్నమాట మెంతులు. డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇది. ఆవాలు చూడండి, అనాస పువ్వు, బడి ఇలాచి, చిన్న ఏలకులు, దాల్చిని, లవంగాలు, మిరియాలు వేస్తున్నానండి. మిరియాలు ఒక 2 స్పూన్లు అన్నమాట. 2 కిలోలు కాబట్టి 2 కిలోలు, 2 స్పూన్లు వేసి దూరగా డ్రై చేసుకోవాలండి. అయిపోయింది ఇది. చల్లారిన తర్వాత మిక్సీ పౌడర్ పడతాం. ఫ్రెష్ పౌడర్ ఉంది నా దగ్గర ఆల్రెడీ, కాకపోతే 1 మంత్ అయిపోయింది కాబట్టి ఫ్రెష్గా గ్రౌండ్ చేస్తున్నానండి. అందుకనే ఫ్రెష్గా గ్రౌండ్ చేస్తున్నాను. లేకపోతే గరం మసాలా పొడి అంతా ఉంది నా దగ్గర.
చూడండి, ఇది పూర్తిగా చల్లారాలండి. జీలకర్ర పొడి కూడా వేసిస్తాను ఇందులోనే. ఇప్పుడు ఇది పాలు రోస్ట్ అయింది. ఆయిల్ వేయకూడదండి, ఆయిల్ వేయకుండా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పడతాం మనం, ఫ్రెష్గా బాగుంటుంది. చూడండి ఇలా ఉడుకుతా ఉంది, సగం అయింది. ఇంకా 10 నిమిషాలు వేగాలండి. ఇది ఇలా అయితే ఈ నీళ్ళలోనే వేగిపోతుంది. మనము సపరేట్గా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. మనం ఉప్పు పసుపు కలిపి పెట్టాం కదా మ్యారినేట్ చేసి, అదే నీళ్ళు చాలు. ఆ నీళ్ళలోనే బాగా వేగిపోతుంది. ఇది మాంసం కూడా ఉడికిపోతుంది అన్నమాట. ఇలా చేయడం వల్ల ముక్క మన ఆవకాయ వేసినప్పుడు, పచ్చడి చేసినప్పుడు గట్టి పడదండి ముక్క. నూనెలో వేసిన తర్వాత చాలామంది డైరెక్ట్గా వేయించేస్తారు కడిగిన తర్వాత. అలా వేయించకూడదండి. ఇలా మనము ఉడకబెట్టుకొని వేయించుకోవాలన్నమాట. పూర్తిగా ఈ తడంతా ఆరిపోవాలి. ఇవ్వండి, నూనె కాగింది కదా, చికెన్ ఇప్పుడు వేసుకుంటున్నానండి. ఇది ఇప్పుడు బాగా పెట్టాం కదా, పెట్టాం కదా. పూర్తిగా ఆరిపోవాలండి తేమ. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి అన్నీ. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెము బంగారు ఇది గోల్డెన్ కలర్ వచ్చేట్టుగా వేయించుకోవాలి. మరీ దూరగా వేయించుకోకూడదు. అది డార్క్ కలర్లో వేయించకూడదు, గట్టి పడిపోతుంది. ఆల్రెడీ మనము ముందే బాయిల్ చేసాం కాబట్టి ముక్క మెత్తగా ఉంటుందండి దీంట్లో పచ్చడిలో. ఇది 3 నెలల వరకు బాగుంటుందండి. బయట పెట్టచ్చు, ఫ్రిడ్జ్లో అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ మనము జాగ్రత్తగా తడి అవి లేకుండా చేస్తున్నాం కాబట్టి, నియమాలు పాటిస్తూ చేస్తున్నాం కాబట్టి ఇది 3 నెలల వరకు బాగుంటుందండి. ఈ పచ్చడి వేసుకొని అన్నం తిని ఎప్పుడైనా మనకు తొందరలో ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఎమర్జెన్సీకి చాలా బాగా పనికి వస్తుందండి. ఇది అన్నంలో వేసుకుని తిన్న తర్వాత ఒక గ్లాసు పల్చటి మజ్జిగ తాగండి. ఎందుకంటే ఇది వేడి చేస్తుంది కదా, అందుకని పల్చటి మజ్జిగ ఒక గ్లాస్ తాగితే సరిపోతుందండి. అధిక వేడిని కట్టడి చేస్తుంది అన్నమాట పల్చటి మజ్జిగ. వేయించుకుందాం, ఇలాగే గోల్డెన్ కలర్ వచ్చాక చెప్తాను. చూడండి, ఇలా 4 వైపులా మనము అప్పుడప్పుడు కలుపుతుండాలండి. ఇదిగోండి, ఇది ఎర్రగా అయిపోయింది కదా, ఇంత గోల్డెన్ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఉంది కదా, ఎల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకుంటున్నాను. దీంతో పాటే వేగుతుందండి ఇది. ఈ 2 వేగిన తర్వాత తీసేస్తే తర్వాత మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలన్నమాట. ఇట్లా తీసి పెట్టానండి. ఈ కలర్ రావాలి, గోల్డెన్ కలరు. మరి ఎక్కువ గోల్డెన్ కలర్ వద్దు, ఈ కలర్ రావాలన్నమాట. చూడండి, ఇంకా 5 నిమిషాల్లో మొత్తం తీసేయచ్చు. చూడండి, ఇలాగే అండి. ఇది అయిన తర్వాత, చల్లారిన తర్వాత మనం నిమ్మరసము 1 కిలోకు 3 కాయలు చొప్పున 6 కాయలు రసం అండి. ఇదిగో తీసి ఉంచాను రెడీగా నిమ్మరసము. గరం మసాలా దానికి తీసాను కదా, వేయించాను కదా, డ్రై రోస్ట్ చేశాను, అది పొడి కొట్టి వేసాను. తర్వాత వేసుకుందాము. ఇవన్నీ కారము చూసి వేసుకోవాలి. ఇందులో మిరియాలు, లవంగం అంతా ఉంది, ఘాటు వస్తుంది.
చూసి వేసుకోవాలండి. తగినంత కారం వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి. ఇదైతే ఒక కప్పు నిండుకు వేస్తున్నాను నేను 2 కిలోలకు. ఎందుకంటే గరం మసాలా ఘాటు కూడా ఉంటుంది కదా, అందుకని. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే నాకు ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. మిగతా వారికి, మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇది కొంతమంది అడిగారండి నాకు చేయమని చెప్పి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేయాలని. ఈరోజు కుదిరింది, నేను చేస్తున్నాను అన్నమాట. నలుగురు సబ్స్క్రైబర్స్ అడిగారు, అందుకని చేస్తున్నాను. ఇప్పుడు తీసేస్తానండి. ఇవన్నీ తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, అది వేయించుకుంటాను. చూడండి, అన్నీ ఇలా తీయించుకున్నాండి. తీసేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలన్నమాట. రెండు కిలోలు కాబట్టి 3 స్పూన్లు వేస్తున్నానండి నేను, సొంత నిండుగా. అంటే మన 100 గ్రామ్స్ అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. 100 గ్రామ్స్ లెక్కగా, గ్రాముల్లో అయితే 100 గ్రామ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది నూనెలో బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోవాలన్నమాట. ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయి వాసన వస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన. అప్పుడు ఆ వాసనలో తర్వాత మనం గరం మసాలా వేసి చివరిలో దించే ముందర కారం వేయాలండి. ముందే వేసేస్తే కాలిపోతుంది, కారం తొందరగా కాలిపోతుందండి. మండే స్వభావం కదా కారానికి. ఇంకోటి వేస్తున్నానండి. చల్లారిన తర్వాతనే నిమ్మరసం వేయాలండి. ఇది ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ పూర్తిగా ఇందులో నీళ్ళంతా ఆవిరైపోతే తర్వాత గరం మసాలా వేసి కలుపుతాం. చూడండి, అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి. చూడండి, ఎర్రగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ముక్కలు తీసి ఇందులో కలిపేద్దాం అన్నమాట. ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు వేసేసానండి. ముక్కలు కలిపేసి గరం మసాలా వేస్తానండి. ఇప్పుడు గరం మసాలా ఉంది కదా, ఆ గరం మసాలా అంతా ముక్కలు పట్టేట్టు వేసుకోవాలండి. ఒక కప్పు నిండుగా వేసుకోవాలి. 2 కిలోలు కదా, సరిపోవాలన్నమాట దానికి ముక్కలకి. ఇవంతా కలిసి 1 నిమిషం అయిన తర్వాత దించే ముందర మనము కారం వేసి కలిపి దింపేద్దామండి. ఆఫ్ చేసేస్తా స్టవ్. చూడండి, మసాలాలన్నీ ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు కారం వేస్తామండి. చూడండి, ఈ కారం 1 కప్పు కారం పడుతుంది. దీనికంటే ఎక్కువ కారం ఎక్కువగా తినేవాళ్ళైతే కాస్త ఇంకొక హాఫ్ కప్పు కలుపుకోండి. నాకైతే ఇది సరిపోతుందండి. ఇది ఎందుకంటే గరం మసాలా కారం కూడా ఘాటు ఉంటుంది, మనం మిరియాలు అంతా వేసాం కదా. ఇప్పుడు పూర్తిగా తిప్పి సిమ్ పెట్టేయాలండి. స్టవ్ సిమ్ పెట్టి 1 నిమిషంలో ఆఫ్ చేసేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలన్నమాట. ఇలా తీసి పెట్టాను కదా, నిమ్మరసము 6 కాయలది. చివర ఇలా వస్తుందండి. చల్లారిన తర్వాత స్టెరిలైజ్ బాటిల్లో వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.